అందరికీ శుభోదయం. ఇవాల్టి మన తెలుగు వంట కాకరకాయ ఉల్లికారం. ఈ రుచి అయితే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఇలా చిన్న చిన్న కాకరకాయలని సెలెక్ట్ చేసుకుంటాము. పైన ఉన్నటువంటి చెక్కుని తీసేసి ఘాట్లు పెట్టేసుకొని అందులో ఉన్నటువంటి గింజల్ని వేరు చేసేసి సాల్ట్ని అప్లై చేస్తాము. తర్వాత ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటాము. కొంచెం కాకరకాయలు వేగడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఘాట్లు పెట్టి సాల్ట్ అప్లై చేసుకున్నటువంటి కాకరకాయలని ఇందులో యాడ్ చేసి కొంచెం పైన సాల్ట్ని కూడా యాడ్ చేస్తాము. ఇలా వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే కరివేపాకుని వేపి ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము. ముందైతే వీటిని యాడ్ చేసుకుంటాము. ఇవి మెత్తగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తామన్నమాట. దీంతో పాటుగా కొంచెం కారం, ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇలా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాము. ఆల్రెడీ వేగిపోయి ఉన్నటువంటి ఈ కాకరకాయలోనే ఈ పేస్ట్ని యాడ్ చేసామన్నమాట. మనకు కాకరకాయ వెల్లుల్లి కారం అయితే కొంచెం అన్నంలో కలవదు, కానీ ఇది కాకరకాయ ఉల్లి కారం చక్కగా వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే కర్రీ కూడా మనకు కొంచెం గుజ్జు గుజ్జుగాను టేస్ట్గాను ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి.